రామాయణం గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక మాట ఏంటంటే ఇదంతా కల్పితం అని ఒకరు. వాల్మీకి రామాయణం మనం చూసుకుంటే వాల్మీకి మొదట్లోనే ఒక మాట రాసిండు, ఇది 30% మాత్రమే నిజము, మిగతా 70% కల్పితం అని రాసిన వాక్యాలు కూడా మనకు వస్తూ ఉన్నాయి. ఓకే, ఇక్కడ 2 విషయాలు చెప్తాను, ఇంకా కంఫర్ట్గా కూర్చొని చెప్తా. ఎవరు అఫెండ్ అవ్వద్దు ప్లీజ్. సో మన అందరికీ తెలిసిందే ఒకటి, చారిత్రకమైనటువంటి హిస్టారికలీ ప్రూవెన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం చదువుతున్నటువంటి చరిత్రలన్నీ కూడా రాజులు తమకు అనుకూలంగా వాళ్ళ ఆస్థాన కవులతో రాయించుకున్నటువంటి గ్రంథాలు. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు నేను ఒక రైటర్ది, నేను ఒక రాలిన చుక్కలోనే పుస్తకం రాసిన. ఇన్ ద సేమ్ వే వాల్మీకి ఇస్ అ రైటర్, ఆయన రామాయణం అనేటటువంటి ఒక పుస్తకాన్ని రాసిండు. ఇకపోతే రాజులు భారతదేశాన్ని కాదు ప్రపంచవ్యాప్తంగా రాచరిక పాలన ఉన్నది ఒకప్పటి నుంచి అయినా కాబట్టి, ఒక దేశాన్ని రాజులు పాలించిండ్రు అంటే పెద్ద ఆశ్చర్యం లేదు, అది వాస్తవమే. రాముడు దేవుడు కాకపోయినా ఒకవేళ ఆయన అన్నట్టు 30% వాస్తవం అయితే రాజు అయి ఉంటాడు, ఒక క్షత్రియుడు అయి ఉంటాడు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ ఆయన రాసినటువంటి 30% మాత్రమే నిజమైతే, ఆ 30% రాముడు మంచివాళ్ళుడు అని అయినా అవ్వచ్చు, రావణుడు భక్తి పారవశ్యుడు అని అయినా అవ్వచ్చు, లేదంటే శూర్పణఖకు ఉన్నటువంటి ప్రేమ నిజమైంది అని అయినా అవ్వచ్చు, అదే 30%లో భాగం అవ్వచ్చు. లేకపోతే శూర్పణఖ నిజంగానే మోహించింది కామించింది అన్నదని అవ్వచ్చు. సో ఏ పర్స్పెక్టివ్తో చూస్తున్నాం, ఏ పర్స్పెక్టివ్తో రాస్తున్నాం, ఎట్లా మనం తీసుకుంటామన్నది ఒకే ఘట్టం సనాతనవాదికి ఒకలాగా కనిపిస్తుంది, బయటి వ్యక్తికి ఒకలాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ నుంచి రాముడు మంచి బాలుడు అని చెప్పేసి ఇంజెక్ట్ చేస్తున్నారు కాబట్టి రామాయణం మొత్తం ఒకరికి మంచిగా అనిపించింటది. అదే రామాయణాన్ని రాముడు మంచి బాలుడు కాదు అని కాకుండా హీరోయిక్ ఇంట్రడక్షన్స్ లేకుండా జనరల్ గా నరేట్ చేయి, నువ్వు రాముడు మంచి బాలుడు అని ఎవరైనా అంటారా? చాలా మంది అనకపోవచ్చు, ఎందుకంటే భార్యని కూడా అడవుల పాలు చేసిన భర్త అనుకోవచ్చు, లేకపోతే సరే ఇవన్నీ కూడా అది సింగిల్ ఎగ్జాంపుల్ సీతాదేవిని మంది మాటలిని అగ్ని ప్రవేశం ఎట్లా చేయిస్తాడు అనే దగ్గరైనా ట్రిగర్ అవుతారు మనుషులు, ఒకవేళ రాముడు మంచి వాళ్ళు అని చెప్పకపోతే. ఎందుకంటే సినిమా స్టోరీస్ చూడు, హీరో అనేటోడు వీడు అని చెప్పి కథ స్టార్ట్ అవుతుంది, లేకపోతే ట్రైలర్ టీజర్ అంతకు ముందే ప్రమోషన్స్తో వీడే హీరో అని మనకు చెప్తారు. కాబట్టి వాడు ఆ సినిమా మొత్తంగా వాడు ఏం చేసినా మనకు నచ్చుతుంది, ఎంత మంది మీద కత్తి దూసినా కానీ మనకు నచ్చుతుంది. వాడు మంచిగా చేయాలనేం లేదు, కాకపోతే వాడు ఎంత మందిని చంపినా ఆడ మనకు హ్యూమన్ రైట్స్ గుర్తురావు, ఆడ వాడు జైలుకి పోవాలని గుర్తురాదు, అక్కడ ఏం గుర్తురాదు లిటరల్లీ. సో వాడు తల్లి కోసం భార్యని ఎడవాపినా మనకు అది మంచిగా అబ్బా ఎంత మంచి కొడుకు అనిపిస్తుంది. భార్య కోసం తల్లిదండ్రులను వదిలేస్తే ప్రేమించిన అమ్మాయి కోసం, నమ్మిన అమ్మాయి కోసం వాడు తన తల్లిదండ్రులనే వదులుకున్నాడంటే వాడు ఎంత గొప్ప ప్రేమికుడు, చరిత్రలో నిలిచిపోవాల్సిన ప్రేమికుడు. అంత వచ్చిన క్వశ్చన్ నాకు ఏంటంటే, 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళిర్రు అన్నప్పుడు ఇల్లును రాజ్యాన్ని అన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన రాముడు అని చెప్పేసి 14 సంవత్సరాలు ఎడబాటు ఉన్నారు అనేది చాలా సెంటిమెంటల్గా మనకు అందరికి చిన్నప్పుడు సినిమాలకించో లేకపోతే బయట ఇంకొకరి కథలు ఎప్పుడు వలన మనకు తెలిసింది. కానీ ఈడొక విషయం గుర్తుంచుకుంటే, రామునిమ్మడి వాళ్ళ తమ్ముడు లక్ష్మణుడు కూడా వచ్చిండు. పాపం లక్ష్మణుడు కూడా భార్య ఉంది కదా, పాపం నిద్రావస్థలో అయిపోతుంది కదా భారతతో, వాళ్ళది కూడా ఎడబాటే కదా, అది ఖచ్చితంగా ఎడబాటే కదా, 14 సంవత్సరాలు ఎడబాటు కదా. ఇప్పుడు మనోడు అంటే రాముడు 14 సంవత్సరాలు ఎడబాటు అయినప్పుడు ఇప్పుడు లక్ష్మణుడు ఇప్పుడు ఖచ్చితంగా లక్ష్మణుంది కూడా ఎడబాటుతనమే, భార్య నుంచి భార్య వియోగమే, అది కూడా ఒక రకంగా పెద్ద మాట అవుతుంది. కానీ కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనకు నచ్చినోడు మన ఒక మాట గలీజ్గా తిట్టినా కానీ హే మనోడేది అనుకుంటాం, బయట నుంచి పడ్డ దెబ్బ గట్టిగా తగులుతుంది. సో ఇక్కడ కూడా అన్న అనేటటువంటి ఒక అన్న అనే ట్రిప్ లో ఉన్నప్పుడు, ఇక్కడ ఈ ట్రాప్ లో ఉన్నప్పుడు మరి అవతల నుంచి ఏమున్నా కానీ ఇంపాక్ట్ చూపియదంట.